స్థానం లేదు కాబట్టి కేంద్ర మంత్రిగా వెళ్తారు, దానివల్ల రాష్ట్రాలందరికీ పవర్ షేరింగ్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ అవుతుంది. యాక్చువల్గా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అన్నీ మేమెలా చెప్తామండి, ఎందుకంటే మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళకి నాయకుడు చంద్రబాబు గారు, మా ఇద్దరు నాయకులు, మా నాయకుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు వాళ్ళిద్దరూ కలిసి అది ఏదన్నా అనుకోని ఒక అనౌన్స్ చేస్తారు. సో ఊహాగానాలకి చాలామంది ఊహించి ఊహాగానాలకి కామెంట్ చేయమంటే ఎలా చేయగలుగుతాం? ఊహాగానాల మీద కామెంట్ చేయగలం. వాళ్ళు అనౌన్స్ చేస్తారు, అప్పుడు దాకా మేము కూడా మీలాగా వెయిట్ చేస్తాం. దాన్ని బట్టి తద్వారా వాళ్ళు ఏం ఆదేశిస్తారో ఆ పని చేసుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కడైనా సరే, ఎనీవేర్. ఎందుకంటే కంటెంట్ ఉండేవాడు కటౌట్ ఉంటుంది కదా, అలాగే పవన్ కళ్యాణ్ లాంటి దమ్మన్నవాడు ఎక్కడైనా మా ప్రెసిడెంట్గా నిర్ణయించాలి. మేము మా చేతిలో ఏం లేదండి, ఎందుకంటే మేము డిసిప్లైన్ కార్యకర్తలు. ఆయన ఏది ఆదేశిస్తే అది అమలు చేయడానికి ప్రయత్నిస్తాం, 100% రిజల్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి రైట్ నో రైట్ నో ఆయన నిర్ణయాన్ని మేము ఎలా చెప్తాం, ఆయన ఏం నిర్ణయిస్తే దాన్ని విజయవాడ వంగేటి మోహన్ రావు గారు రాధాకృష్ణ గారు జనసేనలోకి వచ్చే అవకాశం ఉందా? సంప్రదింపులు జరుగుతున్నాయి? నాకు తెలియదు, ప్రస్తుతం దాని మీద నాకు ఐడియా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఉండండి, మేము టక్కున వెళ్ళిపోతాం.